హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో క్రోర్పతి క్లబ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో ఈ యొక్క కాన్సెప్ట్లో ఏంటంటే మీరు ఒకరికి హెల్ప్ చేస్తూ మీకు వేరే వాళ్ళని హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇలాగ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అందరూ కూడా కరోడ్పతి అయ్యే ఒక అద్భుతమైన అవకాశం ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ప్రతి ఒక్కరికి కల్పిస్తుందండి. అండ్ అలాగే ఇందులో నుంచి మనం సోషల్ సర్వీసెస్ అనేది చేసే ఒక అవకాశం కూడా ఈ యొక్క కంపెనీ ఇస్తుంది. సో ఈ యొక్క కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి శివకాశి అనే టౌన్లో అయితే ఉండడం జరిగిందండి. సో దాని యొక్క అడ్రస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ క్రోర్పతి క్లబ్ అనేది ఏంటంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. సో ఇది ఒక ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ లాగా. సో ఎవరికైతే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది కావాలో వాళ్ళు ఇందులో జాయిన్ అయ్యి హెల్ప్ ఇవ్వడం అండ్ అలాగే హెల్ప్ రిసీవ్ చేసుకోవడం సో ఇలాగే జరుగుతుంటుంది అనమాట. సో కామరాజర్ ఫౌండేషన్ అనేసి మనకు ఉందండి. సో ఈ కామరాజర్ ఫౌండేషన్ ద్వారా మనము హెల్ప్ చేసినట్లు ఉంటుంది. సో మనము మనీ అనేది డొనేట్ చేస్తాము. సో ఈ ఫౌండేషన్ వాళ్ళు ఎవరికైతే అవసరం ఉందో ఎక్కడైతే దాన్ని యూజ్ చేయాలో సో దాన్ని సోషల్ సర్వీసెస్కి యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఎందుకు మనం ఈ యొక్క కాన్సెప్ట్ అనేది జాయిన్ అవ్వాలంటే మనకి ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ లాంగ్ టర్మ్ రిలయబుల్ ఆటోఫిల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అండి. ఇది ఒక ఆటోఫిల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. సో ఇది చాలా క్యాలిక్యులేటెడ్గా చాలా కంట్రోల్గా రన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఎటువంటి ఎంఎల్ఎం కాన్సెప్ట్ అనేది కాదు. సో ఇక్కడ మనకి 2x8 మ్యాట్రిక్స్లో ఆటోఫిల్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ఇది 100% పీర్ టు పీర్ ఆన్లైన్ హెల్పింగ్ ప్లాట్ఫామ్ అండి. మీరు ఎక్కడా కూడా కంపెనీకి డబ్బులు కట్టాల్సిన అవసరం అనేది లేదు. మీరు డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటూ ఉంటారు అమౌంట్ అనేది. అండ్ అలాగే ఇక్కడ బూస్టప్ స్కీమ్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు ఏమేమి కావాలి అంటే ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డు ఉండాలి, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ అనేది ఉండాలి, అండ్ అలాగే గూగుల్ పే, ఫోన్పే లాంటి యాప్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. హెల్పింగ్ బెనిఫిట్స్ అనేవి చూసుకున్నట్లయితే అండి మీకు క్రౌడ్ ఫండ్ ఇన్కమ్ వచ్చేసి ఆటో పూల్లో మీకు లిమిటెడ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ లిమిటెడ్ ఇన్కమ్ కూడా మనకి చాలా పెద్ద మొత్తంలో అయితే ఉంటుంది. సో స్పాట్ రిఫరల్స్ ఇన్కమ్, సో మీరు ఎవరినైనా సరే రిఫర్ చేసినట్లయితే వాళ్ళ నుంచి మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది అంటే ఎంతమందిని జాయిన్ చేస్తే అంత ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ అలాగే ప్యాసివ్ స్పాన్సర్ హెల్ప్ అండి. మీరు ఒక్కసారి రిఫర్ చేస్తే చాలు, వాళ్ళు మీకు మళ్ళీ స్పాన్సర్ ఇన్కమ్ అనేది పే చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్ హెల్ప్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ క్లోనింగ్ ఐడి హెల్ప్ అనేది ఉంది. సో మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి, ప్లాన్స్. సో ప్రతి ఒక్క ప్లాన్లో మీకు మల్టిపుల్ క్లోనింగ్ ఐడీస్ అనేవి పడతాయి. సో దాని నుంచి కూడా మళ్ళీ మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఫ్యామిలీస్ ఐడి ఇన్కమ్, సో అడిషనల్ బెనిఫిట్ అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న కాన్సెప్ట్స్ అనేవి చూసుకుంటే మనకి బేసిక్ ప్లాన్, స్టాండర్డ్ ప్లాన్, ఎలైట్, ఫ్యాంటసీ అండ్ అలాగే ప్రీమియం అని చెప్పేసి 5 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 4 ఆల్రెడీ ఉన్నాయి. ప్రీమియం ప్లాన్ రీసెంట్గా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీమియం ప్లాన్ వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ అయింది. సో ఇందులో 3rd లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో 3rd లెవెల్ అంటే మీకు చిన్నగా అనిపించొచ్చేమో, ఒక్కసారి ఆ కాన్సెప్ట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి మనం చూసుకున్నట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది దాని యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది అని చెప్పేసి. సో ప్రతి ప్లాన్కి ఏంటంటే మనకి బేసిక్ ప్లాన్ వచ్చేసి 300 రూపీస్ అవుతుంది, స్టాండర్డ్ ప్లాన్ వచ్చేసి 400 రూపీస్, ఎలైట్ వచ్చేసి 600 రూపీస్, ఫ్యాంటసీ వచ్చేసి మనకి 1100 రూపీస్ అండ్ అలాగే ప్రీమియం వచ్చేసి 5500 రూపీస్ అయితే కాస్ట్ అవుతుందండి. సో స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు ఎక్కడ కూడా మీ అంతటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉండదండి. మీ అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు మీకు. సో అలా మీకు ఐడియా అనేది రావడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా 1 by 1 ప్లాన్ అనేది చూస్ చేసుకొని ఇక్కడ మీ యొక్క జర్నీ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ బేసిక్ మీరు పర్చేస్ చేయాలి, తర్వాత స్టాండర్డ్లోకి ఎంటర్ అవ్వాలి, తర్వాత ఎలైట్. సో ఇలాగ 1 by 1 టిల్ మీరు ప్రీమియం దాకా వెళ్ళాలి. సో డైరెక్ట్ మీరు ప్రీమియం తీసుకోవాలి అంటే ఆ యొక్క ఛాన్స్ అనేది ఉండదన్నమాట. సో బేసిక్ ప్లాన్ అండి. సో ఎవరైతే బేసిక్ ప్లాన్కి ఎంటర్ అవుతారో సో ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ ప్లాన్ మనం 300 అంటున్నాం కదా. సో 200 వచ్చేసి మనకి ఆటోఫిల్ ఇన్కమ్లోకి వెళ్తుందండి. 100 రూపీస్ వచ్చేసి మన స్పాన్సర్కి మనం పే చేస్తాము. సో ఇక్కడ బేసిక్ ప్లాన్లో చూసుకున్నట్లయితే మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా సరే అండి మీ కింద ఆటోమేటిక్గా ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు మీకు పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీ కింద 2 మెంబర్స్ ప్లేస్ అవుతారు. సో వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 రూపీస్ వస్తుంది. టోటల్ 400 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ యొక్క 400 రూపీస్ అనేది మీరు విత్డ్రాల్ తీసుకోకుండా
మళ్ళీ మీరు అంటే నెట్ ఇన్కమ్గా ఉంచుకోకుండా మళ్ళీ అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే సెకండ్ లెవెల్కి ఎంటర్ అవుతారండి. ఇక్కడ మీ కింద 4 మెంబర్స్ వస్తారు, ఒక్కొక్కరి దగ్గర నుంచి 400 వస్తుంది, టోటల్ 1600 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క 1600 రూపీస్లో 1000 రూపీస్ అనేది మీరు అప్గ్రేడ్కి యూస్ చేస్తారు నెక్స్ట్ లెవెల్కి. నెక్స్ట్ ఒక క్లోనింగ్ ఐడి పడుతుంది 200 రూపీస్ది. సో ఇప్పుడు ఈ యొక్క 200 రూపీస్ యొక్క ఐడిలో మీకు ఎలా అయితే మీ కింద ఆటోమేటిక్గా మెంబర్స్ ప్లేస్ అయ్యి ఇన్కమ్ వస్తుందో, సో అదే విధంగా క్లోనింగ్ ఐడిలో కూడా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అండ్ దీనివల్ల ఇంకొక యూజ్ ఏంటంటే సిస్టంలో ఐడీస్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి ఎక్స్ట్రాగా. సో దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళ కింద ఫాస్ట్గా జాయినింగ్స్ అనేటివి రావడానికి ఇది ఒక బూస్టప్ లాగా హెల్ప్ అవడం జరుగుతుంది. సో నెట్ అమౌంట్ వచ్చేసి మీరు 400 రూపీస్ అనేది మీ ప్రాఫిట్ కింద మీరు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అప్గ్రేడ్ అయిన తర్వాత మీకు థర్డ్ లెవెల్లో టోటల్గా 8000 రూపీస్ వస్తుంది. 4000 రూపీస్ పెట్టి అప్గ్రేడ్ చేస్తారు. 4 క్లోనింగ్ ఐడీస్ అయితే పడతాయి అన్నమాట. ఇక్కడ 1000 రూపీస్ అనేది మీ యొక్క స్పాన్సర్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో 100 రూపీస్ అనేది చేశారు, ఇప్పుడు థర్డ్ లెవెల్లో ఇన్కమ్ తీసుకున్న తర్వాత ఒక 1000 రూపీస్ అనేది మీరు స్పాన్సర్కి హెల్ప్ చేస్తారు. సో ఇదే విధంగా మీరు ఒక పర్సన్ని రిఫర్ చేసినా సరే అతని నుంచి డైరెక్ట్గా వచ్చే 100 రూపీస్ స్టార్టింగ్లోనే కాకుండా తర్వాత అతను లెవెల్స్ కంప్లీట్ చేసుకునే కొద్దీ ఇన్కమ్ అనేది మీకు పంపిస్తూనే ఉంటాడు అనమాట. సో ఈ విధంగా మీరు ఒక్కరు రిఫర్ చేసినా సరే ఇక్కడ 1,00,000కు పైగా మీరు ఎర్న్ చేసుకునే పొటెన్షియల్ అనేది కేవలం ఈ యొక్క బేసిక్ ప్లాన్లో వీళ్ళు కల్పిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నెట్ అమౌంట్ మీకు 2200 రూపీస్ అయితే నెట్ అమౌంట్ ఉంటుంది. నెక్స్ట్ బూస్టప్ ఐడీస్ చూసుకున్నట్లయితే 4 బూస్టప్ ఐడీస్ అయితే పడతాయి. సో దీనికి 800 రూపీస్ అవుతుంది. సో మీరు నెట్ హెల్ప్ వచ్చేసి మీకు ప్రాఫిట్ వచ్చేసి 1400 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి 4th, 5th, 6th, 7th, 8th లెవెల్స్ వరకు మీకు ఉన్నాయి. టోటల్గా మీరు తీసుకునే అమౌంట్ ఒక్కటే చూసుకున్నట్లయితే ఇది 1 కోటి రూపాయల పైగా ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు కేవలం బేసిక్ ప్లాన్లో. అండ్ ఈ యొక్క బేసిక్ ప్లాన్లో మీకు క్లోనింగ్ ఐడీస్ అనేటివి కూడా పడుతున్నాయి. అండ్ ఆ ఐడీస్లో కూడా మీరు ఈ యొక్క ఇన్కమ్ తీసుకునే పొటెన్షియల్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా స్టాండర్డ్ ప్లాన్ అండి. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంటుంది. నెక్స్ట్ అలాగే ఇలైట్ ప్లాన్ కూడా ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఫ్యాంటసీ ప్లాన్. సో ఇది 999 సేమ్ అది కూడా ముందు చెప్పిన బేసిక్ ప్లాన్ ఎలైట్ ప్లాన్ దానిలాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనకి కొత్తగా యాడ్ చేసిన ప్రీమియం ప్లాన్ గురించి చూద్దామండి. సో ప్రీమియం ప్లాన్లో ఏంటంటే మీకు ఫస్ట్ లెవెల్లోనే 3 మెంబర్స్ రావడం జరుగుతుంది. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి మీకు 5000 రూపీస్ అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. టోటల్గా 15,000 రూపీస్ మీకు అమౌంట్ వస్తుంది. ఇందులో 10,000 రూపీస్ అనేది మీరు నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. సో మీకు ఉండే ప్రాఫిట్ ఎంత అంటే 5,000 రూపీస్. సో మీరు ఏదైతే 5,000 రూపీస్ పెట్టి జాయిన్ అవుతున్నారో అది మీకు ఫస్ట్ లెవెల్లో 3 మెంబర్స్ రాగానే మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ 2లో చూసుకున్నట్లయితే 4 మెంబర్స్ మీకు టోటల్గా 40,000 రూపీస్ అనేది పంపించడం జరుగుతుందండి. సో ఇందులో ఒక క్లోనింగ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది, దానికి 5,000 రూపీస్ అనేది ఇక్కడ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్కి 25,000 అనేది మనం పే చేస్తున్నాము. సో మీకు మిగిలే ప్రాఫిట్ ఎంత అంటే 10,000 రూపీస్. నెక్స్ట్ లెవెల్ 3 చూసుకున్నట్లయితే ఇక్కడ 8 మెంబర్స్ మీకు అమౌంట్ పంపిస్తారండి, ఒక్కొక్కరు 25,000 రూపీస్. సో టోటల్గా 2 lakh రూపీస్ అనేది మీకు లెవెల్ 3లో రావడం జరుగుతుంది. సో ఇందులో 25,000 రూపీస్ అనేది మీరు ఫౌండేషన్కి సెండ్ చేస్తారండి. సో మీ తరపున ఫౌండేషన్ వాళ్ళు దీని యొక్క మంచి కాజ్కి యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2 క్లోనింగ్ ఐడీస్ పడతాయి, దానికి 10,000 రూపీస్ ఖర్చు అవుతుంది. 2 బూస్టప్ ఐడీస్ పడతాయి, దానికి ఒక 10,000 ఖర్చు అవుతుంది. అప్గ్రేడ్కి ఒక 1 lakh ఖర్చు అవుతుందండి. నెక్స్ట్ స్పాన్సర్ ఇన్కమ్, మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకి 25,000 రూపీస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మీకు మిగిలే అమౌంట్ ఎంత అంటే 30,000 రూపీస్ అనేది మీకు ప్రాఫిట్ అనేది లెవెల్ 3లో మిగులుతుందండి. లెవెల్ 4, సో లెవెల్ 4లో చూసుకున్నట్లయితే మీకు టోటల్గా 16 లక్షల రూపాయలు అనేది రావడం జరుగుతుందండి. సో ఇందులో మీరు 1 lakh రూపీస్ అనేది ఫౌండేషన్కి సెండ్ చేస్తారు. 60,000 రూపీస్కి మీకు 12 క్లోనింగ్ ఐడీస్ అనేవి పడడం జరుగుతుంది. సో 3,30,000కి 66 బూస్టప్ ఐడీస్ పడతాయి. 5 lakh రూపీస్తో అప్గ్రేడ్ చేసుకుంటారు. స్పాన్సర్కి 2 lakh రూపీస్ సెండ్ చేస్తారు. అండ్ మీకు మిగిలే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 4,10,000 రూపీస్ అండి. సో అలాగే లెవెల్ 5 అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు పెద్ద మొత్తంలో ఇన్కమ్ అనేది చూడొచ్చండి. 1,43,15,000 రూపీస్ అయితే ఉంది లెవెల్ 5లో. సో ఈ విధంగా మీరు ఎటువంటి వర్క్ చేయకపోయినా సరే
ఇక్కడ ఈ యొక్క హెల్పింగ్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పెద్ద మొత్తంలో ఇన్కమ్ తీసుకునే ఒక ఛాన్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉందండి. సో ఓవరాల్గా ప్లాన్ అయితే ఇది. సో మీరు జస్ట్ మెయిన్ ఐడిలోనే కాకుండా మీకు పడే క్లోనింగ్ ఐడీస్లో కూడా మళ్ళీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఐడీస్లో మళ్ళీ క్లోనింగ్ జరుగుతుంది, మళ్ళీ ఆ ఐడీస్లో క్లోనింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కాన్సెప్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటే వాళ్ళని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.